దొంగలను కాచిన ముని. చందమామ బేతాళ కథ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, అన్ని వ్రతాలలోకి అత్యంత కష్టసాధ్యమైనది మౌనవ్రతం. దానికి అనేక విఘ్నాలు కలుగుతాయి. అదిగాక మౌనం వహించినంత మాత్రం చేత ఈతి బాధలు తొలగవు. పూర్వం శమీకుడు అనే ఋషి మౌనం వహించటం చేతనే కదా పరీక్షిత్తు ఆయన మెడలో చచ్చిన పామును వేయటము, శమీకుడి కొడుకైన శృంగి పరీక్షిత్తును పాము కరిచి చచ్చిపోమ్మని చెప్పించటము మొదలైనదంతా జరిగింది. అలాగే సర్వసంగ పరిత్యాగం చేసి కూడా తన మౌనముతో అనేక చిక్కులు తెచ్చుకున్న మరొక మునిని గురించి చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం ఒక ముని ఒక అరణ్యములో తపస్సు చేసుకొనటానికి వచ్చాడు. ఆయన సర్వసంగ పరిత్యాగము చేసి లోకముతో ఎలాంటి సంబంధాలు లేకుండా నిర్జన ప్రాంతంలో ఒంటరిగా ఉండి మౌనవ్రతము పట్టి జలాహారము ఫలాహారము చేస్తూ ఎక్కువసేపు తపస్సమాధిలోనే ఉంటూ ఉండేవాడు. తాను తపస్సు చేసుకునే చోట జనసంచారము సాగినప్పుడు ఆయన ఆ స్థలాన్ని విడిచిపెట్టి మరొక నిర్జన ప్రాంతాన్ని చూసుకుంటూ ఉండేవాడు. ఇలా ఆయన చోట్లు మారుతూ మరాల దేశములోని కొండల మధ్య ఉండే ఒక అడవిలో తపస్సు చేసుకోవటానికి వచ్చాడు. అది దుర్గమమైన ప్రదేశం. చుట్టుప్రక్కల అనేక మైళ్ళ దూరంలో ఎక్కడ జన నివాసము అన్నదే లేదు. కొండల మధ్యగా చిన్న ఏరు ఒకటి పారుతూ ఉన్నది. కొండల చుట్టూరా దట్టమైన కీకారణ్యము ఉన్నది. ఆ ప్రదేశము అన్ని విధాలా తన తపస్సుకు తగినదని, అక్కడ తనకు తపోభంగము ఎంతమాత్రము కలగదని ముని అనుకొని అక్కడ చేరాడు. కానీ అది నిజంగా జన సంచారము లేని స్థలము కాదు. మరాల దేశానికి చెందిన గజ దొంగల ముఠ ఒకటి అప్పుడప్పుడు అక్కడికి వచ్చి తాము కొల్లగొట్టిన సొత్తును అక్కడి కొండలలో ఉన్న ఒక రహస్య గుహలో దాచుకుంటూ ఉండేది. రాజభటులు దొంగలలో ఎవరిని కానీ తరిమినప్పుడు వాళ్ళు ఈ ప్రాంతానికి వచ్చి కీకారణ్యంలో దాక్కుంటూ ఉండేవాళ్ళు. ముని ఆ ప్రాంతానికి వచ్చిన కొద్ది రోజులకే తెల్లవారుజామున దొంగల నాయకుడు తన అనుచరులతో సహా దొంగిలించిన సొత్తు తీసుకొని అక్కడికి వచ్చాడు. తపస్సమాధిలో ఉన్న ముని మొట్టమొదటిసారిగా వారి కంటపడ్డాడు. వీడెవడో మనకు దాపరించాడేమిటి అని దొంగల నాయకుడు తన వెంట ఉన్న అనుచరులతో అన్నాడు. వీడు నిజమైన మునో, మన రహస్యాలు తెలుసుకునేటందుకు మునివేషం వేసుకు ఇక్కడికి వచ్చిన గూఢచారు అన్నాడు మరొక దొంగ. నిజమైన ముని అయినా వీడిక్కడ ఉండటం మనకు ప్రమాదమే. వీడికి మన రహస్య స్థలాలన్నీ తెలిసిపోతాయి. రాజభటులు మనల్ని తరుముకుంటూ ఈ కొండలలోకి వచ్చారంటే వీన్ని బాధించి అయినా మన సంగతి చెప్పిస్తారు అన్నాడు మరొక దొంగ. అందుచేత వీన్ని కైలాసానికే పంపించటం మనకు క్షేమం అని మరొక దొంగ అన్నాడు. మిగిలిన దొంగలంతా అదే మంచిది అన్నారు. కానీ దొంగల నాయకుడు తొందరపడకుండా మునిని సమీపించి, స్వామి, మీరు తపస్సు చేసుకోదలిస్తే మరెక్కడికైనా వెళ్ళండి. ఇది మేముండే ప్రదేశము. మేము ఈ కొండలకు అరణ్యానికి రాజులం. మీకు మాకు పొత్తు కలవదు. అందుచేత వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అన్నాడు. అప్పుడే తపస్సమాధి నుంచి మేలుకున్న ముని కళ్ళు తెరిచి చూచాడు గాని దొంగల నాయకుడు అన్నదానికి సమాధానం చెప్పలేదు. మునికి చెవుడేమో అని దొంగల నాయకుడు ఆ మాటే మరింత గట్టిగా అరిచి చెప్పాడు. అయినప్పటికీ ముని సమాధానం ఇవ్వలేదు. చూస్తావేమిటి, కత్తి తీసి తల నరికేయక అన్నారు మిగతా దొంగలు. దొంగల నాయకుడు కత్తి దూసి ముని తల నరకటానికి ఎత్తాడు. ముని తన చెయ్యి పైకెత్తి వాడి చేతిని పట్టుకున్నాడు. వెంటనే దొంగల నాయకుడు కెవ్వున అరిచి కత్తిని జారవిడిచాడు. వాడి చేతికి ముని చెయ్యి ఎర్రగా కాలిన ఇనుములాగా తగిలింది. ముని మౌనము చాలించి, నాయనా, నిన్ను ఘోర నరకం నుంచి తప్పించటానికి నీ ప్రయత్నాన్ని భంగపరిచాను. నాకు చావడానికి ఏమీ అభ్యంతరం లేదు కానీ నన్ను చంపిన పాపం నిన్ను జన్మ జన్మలకు విడవదు. నాకు నీపై ఏమీ ఆగ్రహం లేదు. నీ దారిన నువ్వు వెళ్ళు అన్నాడు. దొంగల నాయకుడు ముని ముందు సాగిలపడి, మీ మూలంగా మా రహస్యాలు బయటపడతాయేమోనని మాకు భయం.
వాటిని భద్రంగా కాపాడుతానని మాట ఇవ్వండి స్వామి. మీ వల్ల మాకు అపాయం కలగనంత కాలము మీరు నిశ్చింతగా తపస్సు చేసుకోవచ్చు అన్నాడు. నేను ఒకరికెందుకు అపాయం చేస్తాను నాయనా? ఎవరి పాపకర్మ వారిని కట్టి కుడుపుతుంది. మీరు మంచిగా ఉంటే మీకు ఎవరి నుంచి ఎటువంటి హాని జరగదు అన్నాడు ముని. అటు తర్వాత దొంగలు ముని జోలికి వెళ్ళలేదు. కొద్ది రోజులు గడిచాయి. దొంగలు తమ మానాన తాము దొంగతనాలు చేస్తూనే ఉన్నారు. ఒకనాటి తెల్లవారుజామున దొంగల నాయకుణ్ణి తరుముకుంటూ రాజుగారి సైన్యానికి చెందిన సైనికులు, దండనాయకుడు వచ్చారు. దొంగల నాయకుడు తమ రహస్య స్థానం చేరుకొని దాక్కున్నాడు. రాజుగారి సైనికులు, దండనాయకుడు కొంచెం ఆలస్యంగా ముని ఉన్న చోటికి వచ్చి అటు ఇటు చూశారు. తాము తరుముకుంటూ వచ్చిన మనిషి ఎటు వెళ్ళాడో వారికి అంతు చిక్కలేదు. ఎటు వెళ్ళటానికి మార్గం ఉన్నట్టే వారికి కనబడలేదు. దండనాయకుడు మునిని సమీపించి, స్వామి, ఇటుగా మనిషి ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చాడు, మీరేమైనా చూశారా అని అడిగాడు. ముని అప్పుడే తపస్సమాధి నుంచి మేలుకొని కళ్ళు తెరిచాడు. కానీ దండనాయకుడి ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు. దండనాయకుడు 2-3 సార్లు అదే ప్రశ్న వేశాడు. కానీ ముని సమాధానము ఇవ్వలేదు. నీవే పెద్ద దొంగలాగా ఉన్నావు. మేము తరుముకుంటూ వచ్చినవాడు గజ దొంగ. వాణ్ణి పట్టుకోవడానికి నీవు మాకు సహాయం చేయకపోతే నీవు కూడా వాడితో సమానంగా దండనకు అర్హుడివి అవుతావు. అందుచేత నీకు ఆ దొంగను గురించి తెలిసినదంతా చెప్పకపోతే నిన్ను ఇప్పుడే శిరచ్ఛేదం చేస్తాను అంటూ దండనాయకుడు కత్తి ఎత్తాడు. ముని అప్పటికి సమాధానము చెప్పకపోగా మెడ నరకమన్నట్టుగా తల వంచాడు. ఆ సమయంలో పొదలచాటు నుండి దొంగల నాయకుడు బయటికి వచ్చి, ఆయన తపస్సు చేసుకునే పుణ్యాత్ముడు, ఆయనను ఏమీ చెయ్యకండి, నేనే దొంగను, నన్ను పట్టుకుపోండి అని దండనాయకుడితో అన్నాడు. దండనాయకుడు అతని చేతులకు సంకెళ్ళు తగిలించి పట్టుకుపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక్క సందేహము. దొంగల నాయకుడు తనను చంపవచ్చినప్పుడు చెయ్యి పెట్టి నిరోధించిన ముని దండనాయకుడు చంపవచ్చినప్పుడు ఎందుకు తల వంచాడు? తనను చంపిన పాపం దొంగల నాయకుడికి చుట్టుకుంటుంది ఏమో అన్న విచారం వెలిబుచ్చిన మునికి అలాంటి పాపమే దండనాయకుడికి చుట్టుకుంటుందన్న విచారం ఎందుకు లేకపోయింది? సర్వసంగ పరిత్యాగం చేసి తపస్సు చేసుకునే మునికి రాజోద్యోగి మీద కన్నా దొంగల నాయకుడిపైన హెచ్చు అభిమానం దేనికి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, మునికి పక్షపాతం అంటూ ఏమీ లేదు. దొంగల నాయకుడు ఆయనను చంపి ఉంటే ఆ పాపం వాడికి చుట్టుకునేది. కానీ దండనాయకుడు మునిని చంపితే అతనికి ఏమీ పాపం ఉండదు. అతని దృష్టిలో రాజశాసనాన్ని బట్టి ముని దండనకు అర్హుడే. ఎందుకంటే ముని దండనాయకుడికి దొంగ ఆచూకీ తెలిసి కూడా చెప్పలేదు. కనుకనే ముని దండనాయకుడి చేతిలో చావడానికే సిద్ధపడ్డాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు.